కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై ముగ్గురు డ్రైవర్లు తమ ఆటోలతో స్టంట్స్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. 3 ఆటోలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాటిని సీజ్ చేసి స్టంట్స్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ తీసుకుంటారా చూపిస్తాను. రాత్రి చాలా ఇబ్బంది పడిపోతాయి అడిగి. ఇది నిన్న సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. ఇదేమంటే మీరు గమనించారు, పంచలింగాల ప్రాంతంలో 1వ తారీఖు సాయంత్రము 10:30 ప్రాంతంలో 3 ఆటోలు స్కేటింగ్ చేస్తూ స్నేక్ రైడింగ్ చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ ఒక చక్రం మీద బండి 3 చక్రాలు కూడా బండి లేపేసి పడిపోయినట్టు కూడా విధంగా చేసుకుంటూ హైవే మీద పోయారు రద్దీ ప్రైమ్లో. దాని మీద నిన్నంతా సోషల్ మీడియాలో వచ్చింది. ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఇక దీని మీద వేరే చాలా సీరియస్ తీసుకొని దీని మీద డిఎస్పీ బాబుప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే నేను 3 టీములు ఫామ్ చేశాము. వితిన్ 12 hours లోపల ఆ 3 బండ్లు కూడా టెస్ట్ చేసి వాళ్ళ 3 బండ్లు కూడా తీసుకురావడం జరిగింది, పట్టుకురావడం జరిగింది. దీనిలో ఏమంటే ఈ 3 బండ్లు కూడా మధ్యలో మీరు చూసింటారు, డేంజర్ అనే పదము అతను తుడిపేశాడు బ్రేక్ ఆయిల్తో. ప్లస్ అతని పేరు శివ, ఇంకోటి అఖిల్, ఇంకోటి జయసింహ అని ముగ్గురు కూడా డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ మేము పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఎస్పీ గారి ఆదేశం మేరకు కేసు కట్టి వీళ్లకు కోర్టు హాజరుపరచడం జరుగుతుంది. ప్లస్ మా రిక్వెస్ట్ ఏమంటే ఇలాంటి ఆకతాయి పనులు అంటే స్నేక్ రైడింగ్లు, స్కేటింగ్లు ఇలాంటి చేయొద్దండి. చేసినట్టు పోలీసు వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.